స్త్రీ శక్తి మహిళల ఆర్థిక స్వావలంబనే ధ్యేయం శ్రీహరిపురంలో మహిళా ఎగ్మార్ట్ ను ప్రారంభించిన ప్రభుత్వ విప్ గణబాబు. స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఆర్థిక భరోసా, వ్యాపార రంగంలో ప్రోత్సాహం. శ్రీ లక్ష్మీదేవి స్వయం సహాయక సంఘం ఎస్హెచ్జి సభ్యురాలు రాజ్యలక్ష్మికి ఉపాధి అవకాశం. ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని మహిళలు ఆర్థికంగా ఎదగాలి. ఎమ్మెల్యే గణబాబు మహిళల సర్వతోముఖాభివృద్ధే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్త్రీ శక్తి పథకం లో భాగంగా విశాఖ పశ్చిమ నియోజకవర్గం 58వ వార్డు శ్రీహరిపురం పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన మహిళా ఎగ్ మార్ట్ ప్రభుత్వ విప్ మరియు స్థానిక శాసనసభ్యులు పీజీవీఆర్ నాయుడు, గణబాబు ఈరోజు రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు. స్థానిక శ్రీ లక్ష్మీదేవి స్వయం సహాయక సంఘానికి ఎస్హెచ్జి చెందిన లబ్ధిదారురాలు రాజ్యలక్ష్మికి ఈ ఎగ్ మార్ట్ ను కేటాయించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణబాబు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో మహిళా సాధికారత, అభ్యున్నతి అనే పదాలకు నిజమైన అర్థాన్ని, పునాదిని ఇచ్చింది తెలుగుదేశం పార్టీయేనని స్పష్టం చేశారు. నాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు ఎన్టీఆర్ మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించి రాజకీయాల్లో, విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు తీసుకువచ్చి మహిళా లోకానికి ఆత్మగౌరవాన్ని ఇచ్చారని గుర్తుచేశారు. ఆనాడు ఎన్టీఆర్ వేసిన పునాదితోనే నేడు సమాజంలో మహిళలు సగర్వంగా తల ఎత్తుకుని నిలబడుతున్నారని కొనియాడారు. ఆ తర్వాత ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన అద్భుతమైన విజన్తో రాష్ట్రాన్ని ముందుకు నడిపించారని అన్నారు. నాడు చంద్రబాబు నాయుడు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని మహిళలను ఒక తాటిపైకి తెచ్చి డ్వాక్రా, డీడబ్ల్యూజీఆర్ఏ సంఘాలను స్థాపించడమే కాకుండా వారితో రాష్ట్రంలో ఒక పెద్ద ఆర్థిక విప్లవానికి నాంది పలికారని కొనియాడారు. నాడు బాబు కన్న కలల ప్రతిరూపమే నేడు కోట్ల మంది డ్వాక్రా మహిళల ఆర్థిక స్వాతంత్ర్యం అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అదే విజన్తో నేడు కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మహిళల సర్వతోముఖాభివృద్ధి కోసం స్త్రీ శక్తి పథకం లో భాగంగా మహిళా ఎగ్ మార్ట్ వంటి ఎన్నో వినూత్న కార్యక్రమాలను అమలు చేస్తున్నారని తెలిపారు.